ఇగో అనుష, నీ అంత చదువుకోవాలి నా పెళ్ళాం, నీ అంత తెలివి కూడా లేదు నా పెళ్ళానికి. కానీ ఎప్పుడు ఏ మాట అంటే ఆ మాట అన్నదో ఆలోచన చేసుకో. లేనిపోయిన నిందలు మీరే. మాటలు మర్యాదగా రాని అక్క, ఊకుంటానా కదా అని మీరు బాగా రెచ్చిపోయి మాట్లాడకండి. నేను కొంచెం పద్ధతిగానే ఉన్నాను, అందుకనే మీరు ఏం మాట్లాడినా నేను ఊకుంటానా. మా ఆయనను మాట్లాడమంటాను కానీ నేను మాట్లాడలేను. చూసుకొని మాట్లాడండి. నేను చిన్నదాన్ని ఒక మాట అంటే మంచిగా ఉండదని ఆగుతున్నా. నీకు డెంగ్యూ జ్వరం వస్తే నీ వదిన ఐతులలో గోపుతాడు కూదబెట్టి నిన్ను యశోద హాస్పిటల్ వేసింది రా ఇడ చెయ్యనంటే. అరే చారి, ఒకటే మాట చెప్పురా. మీరు ఇద్దరు ఊకి ఎందుకు లొల్లి పెట్టుకుంటుర్రా? మీ భార్య భర్తలు పక్క పంట ఇంట్లో చూసి నవరారా? పలానా ఇంట్లో లొల్లి పెట్టుకుంటుర్రని దేని కోసం వస్తుంది? మీరు ఏం చేయలేక వస్తుందిరా మీకు లొల్లి? చూసినావా వాళ్ళిద్దరు మూత ఎట్లా ఎత్తుకుంటుంటారు? తింపుకొని తీయే, వాళ్ళు ఎగిరితే పడితే మనం ఎగిరితే పడతామా? ఓపిక ఉండాలి పెద్దోడు అన్నప్పుడు. నీకైతే మత్తుగా ఉన్నది ఓపిక. అరే తమ్మి, మీకు ఎందుకు వస్తుందిరా ఊకే లొల్లి? ఏమని చెప్పమంటే అన్న నీకు? ఓ మాలతక్క ఉన్నావా? కోసం సైర్రమని ఉంటే పెట్టు కడపకు తీయాలి. ఓ బాల, మరి మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకునేదాకా కూడా పానం ఆగుతలేదా అని? ఓ 5 నిమిషాలు ఆడ కూసావు పెడతా గాని. అగో ఓ మాలతక్క, గంత కోపానికి రాబడితేవి కూసుంటే గంతి. ఏమైంది మరి మీరందరు గంత కోపంగా ఉన్నారు? నాకు కూర్చుంటే తీయవ్వా. జాజు అడుగని కొత్త నా మీద సీరియస్ అవుతారు, మీ మీద కోపాలు మీరు పెట్టుకోక. ఏందో అబ్బా ఇలా పంచాది. ఏమని చెప్పాలి అంటారు తమ్మి? ఏదున్నా చెప్పురా. లగ్గమై 4 ఏళ్ళ 3 ఏళ్ళ నుంచి చూస్తున్నా. మూతి అటు పెడుతుంది, ముక్కు ఇటు పెడుతుంది, నీ పెళ్ళ ఓ దిక్కు, నువ్వు ఓ దిక్కు, ఇటు పెడితే అటు పెడతారు, కుడి పెడితే ఎడమకు పెడతారు, ఎడమకు పెడితే కుడికి పెడతారు. ఏందన్నట్రా మీది? ఇది ఏందో తాడో పేడ వెళ్ళిపోతుంది. అందరం ఉన్నాం కదా ఇంటికానే. చెప్పు ఏందో నీ మనసులో ఉంది, ఏందో చెప్పురా. ఏమని చెప్పాలన్నా అంటున్నావు? ఏమని చెప్తావు చెప్పు. ఏమైందో చెప్పు రీ. అయ్యనా లేడు బేరిస్టుడు, అవనా లేదు, మనమే కదా. ఇందులో మనం కలిసి ఉందాం మంచుకుందాం అనే ఉద్దేశం ఉండే. కానీ నువ్వు నీ పెళ్ళమ్మ మాట మాడుతుంది, నువ్వు మాట మాడతావు. పెద్ద సినిమా అరే మంచి టైంకి వచ్చిన నేను. అబ్బో చూడొచ్చు, పెద్దలు వెళ్ళేటట్టున్నది. ఇంకా పెద్దగా చేద్దాం గొడవ. అవుతుంది మంచిగానే. ఏమేంద్ర సరేగా గట్ల చూస్తావు నాలుగు చూపులు? మీ అన్న అడుగుతాడుగా, సమాధానం చెప్పొత్తలేదా? నువ్వు నీ పైన ఒకటే చూసుకుంటావు. ఇక్కడ పెద్దోడు ఆడినప్పుడు చెప్పొచ్చు కదరా. ఏ బాలక్క నువ్వు నీకు తెలియదు మాన గురించి. పెద్దోడు ఆడినప్పుడు సమాధానం చెప్పాలి, ఎదురు మాట్లాడొద్దు. చూసినావా, మనం అంటే అందరికీ లోకవేనే. ఏ బాలవనక్క నువ్వు సప్పాను కుక్కో, వచ్చిందని వచ్చినట్టుండు, నీకు తెలియదు మాన గురించి. ఏంద్రా చారి, కా బాలమ్మనక్క మీదకి గందగాన కోపానికి పోతున్నావు? నా గురించి తెలియదు అంటున్నావు. నా గురించి నీకు ఏం తెలుసు? చెప్పు మరి. తెలిసింది చెప్పురా మరి. ఆమె ఉంది కదా, ఆమె కూడా చెప్పు. చారిగా మీ అన్న అడుగుతాడు కదా, చెప్పురా. ఏంటితో చెప్పు. చెప్తా అన్నగా ఇవ్వడదాకా. నీ అన్న గురించి ఏందో చెప్పు మరి. బావా, ఎందుకు భయపడతాను? ఎన్నటికైనా చెప్పాల్సిందే కదా. నువ్వు చెప్పు, అడుగు. అదేదో ఇప్పుడు అడుగు. మనకు ఒక పోరడు ఉన్నాడు, మనం కూడా పోవాలి కదా, మనం కూడా సంపాదించుకోవాలి కదా. అవి ఎప్పుడు అన్న వదిన అనుకుంటా మనం ఎందుకు ఎగరాలి? అవ్వ గొడవ గట్టిగానే అవుతుంది. ఈయన పుల్ల పెట్టని అవసరం లేదు. ఇల్లు అన్నదమ్ములు ఇద్దరు అనుకుంటట్టున్నారు. ఈ ఆరాలు ఇద్దరు కూడా జర మెల్లగా పుల్లేద్దాం. ఆగు, అవుతుంది గట్టిగానే. ఓ అనుష, ఏమైందే? బావ మీద గట్లనే నానే అరిసేది? చిన్న పెద్ద తేడా తెలుస్తూనే లేదు దీనికి. ఓ మాలతి, నీ మొగన్ మీదకి అర్థం దిక్సోయి లేదా అనే? గట్లా కాదే బాలమని. ఏం చెప్పమంటావే? ఏమన్నా అంటే బావ మీదకి నా మీదకి ఉరుముకుంటది. పెద్ద చిన్న తెలిసిందైతే గివన్నీ ఎందుకు మాట్లాడుతుంది? ఏమన్నా అంటే డిగ్రీ చదువుకున్నా అని బిల్డప్ ఇస్తుంది. ఏం చదువుకున్నావు? సరే అదైతే ఊకోరాదే. ఏం ఊకోవాలి?
చదువుకున్నది వెనక ముందు చూసి మాట్లాడద్దా? ఇంకా చదువురాని దాన్ని నేనన్నా ఇంక వెనక ముందు చూసుకుంటా మాట్లాడతా. ఏడబెట్టుకుంటారే తెలివి, నాకు అర్థమైతలేదు. నువ్వు ఉపయోగరా మాటలు మర్యాదగా రాని అక్క. ఊకుంటానా కదా అని మీరు బాగా రెచ్చిపోయి మాట్లాడకండి. నేను కొంచెం పద్ధతిగానే ఉన్నాను, అందుకనే మీరు ఏం మాట్లాడినా నేను ఊకుంటానా. మా ఆయనను మాట్లాడమంటాను కానీ నేను మాట్లాడలేను. చూసుకొని మాట్లాడండి. నేను చిన్నదాన్ని ఒక మాట అంటే మంచిగా ఉండదని ఆగుతున్నా. నువ్వు ఉపయోగరా అగో ఏం చూస్తాను, వాళ్ళు ఏం మాట్లాడుతాను నీకు వినబడతలేదా? మాట్లాడు. వాడేం మాడితే అని నువ్వే మాట్లాడు. అగో నోట్లో ఏమన్నా బెల్లం గడ్డలు పెట్టుకున్నావా? పెళ్ళని అంటే కొంచెమన్నా రేషం మొత్తలేదా? మాట్లాడు. నువ్వు మాట్లాడుతావా? నేను మాట్లాడాలి వాళ్ళతోటి. జై రాగే ఇగో అన్న చెప్పురా, ఏందో నీ కోపం మీద చెప్పుతా. మీ కడుపు అంత కక్కు. ఇంకోళ్ళ పిలిపిస్తా, ఫోన్ చేస్తా కదా. రాజాలకు ఫోన్ చేస్తుంది, గమనించిన రాజాలకు ఇట్టేస్తాడు ఫోన్ చేస్తే. నీ తప్ప నా తప్ప, నువ్వేం చేసినావు నేను చేసి చెప్తాడు. మనమే ఇద్దరమైందిరా, అంత కోపానికి వస్తున్నావు నీ పనిలో మాట పట్టుకొని. చెప్పురా మరి, నీ పెళ్ళ మాట పట్టుకొని ఎగురుతున్నావు కదరా. చెప్పు ఏందో. అన్న కూడా వచ్చి వింటాడు. వింటారు వాళ్ళు, వినేదే వింటారు. ఏం చెప్తారు? ఏం చేస్తారంటే మన దగ్గర ఉంటది మాట్లాడే పద్ధతి. కూర్చుంటారు. ఏం లేదన్నా, నువ్వు వేసుకొస్తే నా పెండ్లం నేను నా కొడుకు తినుకుంటాం అంటున్నమాట. నువ్వు వేస్తేనే మేము బతుకుతున్నామాట. ఎవరన్నారా? ఇంకెవరంటే వాళ్ళు మాలతక్క అంటాది. తిన్న కూడు పైకి పడతలేదు అంటే మీరు చేతనే మేము బతుకుతానమ్మా. నేను నా కొడుకు నా మగడు. నా మగడు ఏం చేతలేడా? ఇంత ఇదైతుంది ఒక్క రూపాయి కూడా ఇస్తలేడా? ఇగో అనుష, నీ అంత చదువుకోవాలి నా పెళ్ళాం, నీ అంత తెలివి కూడా లేదు నా పెళ్ళానికి. కానీ ఎప్పుడు ఏ మాట అంటే ఆ మాట అన్నదో ఆలోచన చేసుకో. లేనిపోయిన నిందలు మీరేయకు. అవునే అనుష, నువ్వు మాలతక్క మీద లేనిపోని నిందలేయకే. నువ్వేదో అని ఉంటావు, అందుకే అన్నదే నిన్ను. ఏం మాట్లాడతానవే నీకు అర్థమవుతుందా? నేనేం నిందలేసిందే? నేనేం మాట్లాడినా? నువ్వు ఆనందే అంటదా అనే ఇన్నేళ్ళగా నన్ను బట్టి తెలిసి తెలిసి మాట్లాడు, తెలియకపోతే మాట్లాడకు. నీ ఇంట్లో సంసారం నీకు తెలుసు, నా ఇంట్లో సంసారం నాకు తెలుసు. అయినా కానీ నువ్వు వచ్చిన పని చేసుకొని పో. ఇంకా మా ఇద్దరికి రిచ్చి వచ్చినట్టు ఉండ. మాట్లాడుకోవాలి, బాగా మాట్లాడుకోవాలి. నేను చూస్తా ఎంత పొడుగు అవుతుందో. నీకేం తెలుసే బాలక్క? మాలతక్క గురించి నీకేం తెలియదు. ఇదిగో బాగా నా ఒంటి మీద బంగారం చూస్తా అంటే మాలతక్క ఓర్వలేకపోతుంది, అందుకనే గొడవలు పెడుతుంది. నీకేం తెలుసు బాగా? ఏంది? నేను నీ బంగారాన్ని చూసి ఓర్వలేకపోతానన్నా? నేనేందో నా మరిదికి తెలిసే. నేను చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా పెంచుతానో ఎట్లా చేసుకుంటానో ఆయనకు తెలుసు. ఆయన అడుగు నీ మొగన్ని. నీ ఫోన్ తీయక పని పోయి ఎందుకు అవుతున్నావు? అట్లా కాదు బావా, నాకు ఇల్లు ఏందో పని ఏందో. నేనేదో బీడీలు వేసుకుంటే బతికేదాన్ని. నా మీద లేనిపోని నిందలు వేసుకుంటుంటే నేను ఊకోను. ఇలా ఆమెకు అట్లా అనిపించింది అన్నత్తి. గురించి నీకేరికే, నా గురించి నీకేరికే. నీ పిల్లలకి చెప్పుకోరాదు జరా. అయినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు తక్కువ చేసినా ఎందుకు రైలు? ఏం పెట్టుకున్నావు నోట్లే? బెల్లం గడ్డలు ఏమైనా పెట్టుకున్నావా? ఆయన ఏమంటాడు? చిన్నప్పటి నుండి అంటే బాగా పెంచిండట. ఇప్పుడు ఆయన తెచ్చి పెడతా అంటే మనం తినలేకపోతాం అసలు. మాట్లాడుకుందాం అని చెప్తున్నా కదా. నా నోరు మూసుడు కాదు, ప్రతిసారి నా నోరు మూసుడు కాదు. అక్కడ మాట్లాడు. ఇక్కడే పంచాయతీ పెట్టుకుని కొట్టుకుంటున్నావా? మేము మాట్లాడుకునేది ఉన్నదా? నా మీదకైతే నోరు ఎగురుతుంది, ఇంత పొడిగా ఎగురుతుంది నా మీదకి. అక్కడ మాట్లాడు మీ అన్న ముందట. అయినా గాని అన్న నువ్వు నాకేం చేసినవే? ఏంది చారి? అన్ననేమంటానో ఏం చేయలేదా? అంటే నిన్ను చదివిచ్చింది, నిన్ను పెంచింది, పెద్ద చేసింది, ఇవన్నీ మర్చిపోయినావా? ఓహో, పెళ్ళం వచ్చినాక అన్న వదినలు ఏం గుర్తుకుంటారు? పెళ్ళమే గుర్తుంటది. చూసినావా మీ తమ్ముడు ఎట్లా మాట్లాడుతాండో? అనంతి అనంతి, ఇగో మనమే మనం మనకి అన్యాయం చేస్తే మనకి అంతే. అంతే. ఏంటి ఇవాళ పాపం వాళ్ళకి తాకనియన? మేమన్నా మీ సొమ్ము తింటానమా? మీ సొమ్మందం తింటానమా? నా మొగడు కష్టం చేసింది ఏం లేదా? నా అమ్మగారు పెట్టిన బంగారం ఇది మీరు ఆయన ఇచ్చిల్లా? బత్తగారు ఏమన్నా పెట్టిల్లా నాకు? నా అమ్మగారు పెట్టిల్లు, నేను చదువుకున్నా అని నాకు అన్ని విధాలుగా పెట్టిల్లు. ఇంకా అట్లా పెడతానైతే ఆగనే ఆగ. ఏం మాట్లాడుతున్నారా చారిగా? బంగారం గురించి నీ పిల్లం మాట్లాడుతాడు, సోయి లేదారా? నీ వదినే నీకోసం 12 తులాల బంగారం కూద పెట్టుకున్నది కాదురా? నీ పిల్లం తిప్పి కొడతా 3 తులాల బంగారం వేసుకోలే. నీకు డెంగ్యూ జ్వరం వస్తే నీ వదిన 5 తులాల గోపుతాడు కూద పెట్టి నిన్ను యశోద హాస్పిటల్ వేసిందిరా ఈడ చెయ్యనంటే. మళ్ళా నువ్వు MBA ఎట్లా కంప్లీట్ చేసినావు అనుకుంటాను? నీ వదిన ఉన్న 6 తులాల బంగారం కూడా కూడబెట్టి నిన్ను చదివించిందిరా బాడుకో. ఏం మాట్లాడుతున్నావు బాలక్క? నీకేమన్నా తెలుస్తుందా? తెలిసే మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా? పిల్లికి బిచ్చమైంది 12 తులాల బంగారం పెట్టిందంటే నేను నమ్మల్లా?
నువ్వు కాదు కదా, నీ అవ్వ చెప్పినా నేను నమ్మను. నువ్వు ఒక్కకెళ్ళి మాట్లాడుతున్నావు, ఇటు అటు చూసి మాట్లాడు. అరే ఆగాను. ఏంది అనుష, నువ్వు నా గురించే కాకుండా నా అవ్వ గురించి మాట్లాడతాను? నా సంగతి నీకు తెలియదు. మంచికి మంచి ఉంటే చెడుకు చెడు ఉంటా. 4 ఇండ్లు పోయి అడుగు బాలమని అంటే ఏంటో చెప్తారు. నా జోలికి వచ్చిన అనుకో తాట తిత్త చెప్తానా. అబ్బో నీ గురించి అందరు చెప్పిల్లులే, ఆడి ముచ్చట్లు ఈడ, ఈడ ముచ్చట్లు ఆడ. బాలమ్మని నువ్వు నేమల వాళ్ళ నోటికి వచ్చిందని నా గురించి నాకు నీకెరికే, ఊరోళ్ళకి ఎరికే. నువ్వుకోరా బాలమ్మని. ఇలా అమ్ముతోటి మరతోటి బాగినది పడుతున్నా. నువ్వుకో, నేను చేయక నువ్వు ఎందుకు మాటలు పడతావు? నేను చేయలేనా, పెళ్ళం చేయలే వాళ్ళకు. వాడు ఉత్తగానే పెద్దగా అయిండు. దేవుడు అనిపిస్తుండేమో. అనంతిరా అనంతి. ఇగో బావా, మనకు నొల్లిలద్దు, పంచాయతీలద్దు. మీకు మాకు పడతలేదు. మా సంసారం మేము పెట్టుకుంటాం, మా కాపురం మేము చేసుకుంటాం, మీ కాపురం మీరు చేసుకోండి. మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మీరు రాకుండి. ఎవరి స్వతంత్రం వాళ్ళకే. నీ ఇంటికి నీ జోలు నేను పెట్టను, నా జోలు నువ్వు పెట్టకు. ఏమంటావు? అనేది ఏమున్నది, నువ్వే మాట్లాడబడుతుంది. అలాగే తెలుస్తలేదు ఇక మాట్లాడేది. అన్న ఇంటి అన్నావు కదా, మేము అలాగనే ఉంటాం, మేము కలిసి ఉంటాం. మా గలవాలి కలిసి ఉండేటట్టు మాకు వీలు కాదు. ఏంది బాబా గట్లా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాన్నకు చాలా ఇష్టం. నీకేం మాట్లాడుతున్నావురా? నువ్వు పెద్ద మొగోడు లెక్క మాట్లాడుతున్నావు. నీకేం తెలుసురా? తోడపాషలు పెడతా మరి. ఏందే గాన్ని కొడుతున్నావు? తండ్రిని చూసాట పిల్లలు నడుచుకుంటారంట. నీ చాలే కదా నీ కొడుకు పడ్డది. బుద్ధులేడికి పోతాయి మరి. ఆయనకి తెలిసి తెలియక మాట్లాడుతుండు. అలా ఆడ అన్న మాట పట్టుకుంటారా? వాళ్ళు నేర్పితే మాట్లాడుతాండా? నేర్పిల్లు పోరానికి. అరే తమ్మి చారి, నువ్వు నీ పెళ్ళాం కొట్టుడేంది, నీ పెళ్ళాం కొడుకుని కొట్టుడేంది? ఈ కొట్టుకోవడం అంత ఎందుకురా? నా నుంచి ఏర్పాటు నువ్వు మంచిగా అవుతా అంటే మంచిగా ఏర్పాడు. రేపు పొద్దుగా ఏర్పడదాం రా, ఇద్దరు పిలిపించుకొని నీ ఏందో నువ్వు నాదేందో చూసుకుందాం రా. ఎందుకు కొట్టుకుంటురా? ఎక్కడైతే ఏంది, ఉన్నగాడ మంచిగా ఉంటాయి పాయే. మరిగా అరే ఏడున్నా కానీ మంచిగా పది సరిపోతుందిరా. అరే చారిగా, అలా ఎందుకురా అంతగానో బాధ పెడతాను? నువ్వు జ్వరం వచ్చి హాస్పిటల్లో పడితే హాస్పిటల్ బిల్లు ఎంత అయిందో నీకు తెలుసారా? ఒక్కసారి హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోరా. ఆ బిల్లు మీ వదిన బంగారం అమ్మి కట్టిందిరా. నా మరిది బతుకుతున్న నాకు అదే చాలు, నా ఒంటి మీద బంగారం ఎందుకని నీ హాస్పిటల్ బిల్లు కట్టిందిరా. నీకు ఎంబీఏ సీట్ వచ్చిందని ఊరంతా సీట్లు పంచినావు. ఆ ఎంబీఏ సీట్కి ఫీజు ఎంత అయిందో నీకు తెలుసారా? ఇంకా ఉన్న 3 తులాలు కూడా నాకు వద్దు, నా మరిది చదువుకొని మంచిగా ఉంటే చాలని ఆ బంగారం కూడా అమ్మి నీకు జాబ్ తెప్పించిందిరా. ఇంతనన్నా విశ్వాసం లేదారా నీ అన్న వదినల మీద నీకు? అలా నువ్వు బాధ పెట్టకు చారి. నువ్వు నీ అన్న వదినల ప్రేమను అర్థం చేసుకో. మీరు లొల్లి పెట్టుకుంటా అంటే మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెడదామని వచ్చిన, కానీ నీ అన్న వదినల విశ్వాసం నాకు తెలుసు. నేను ఎంత మంచి చూసుకున్నారో నేను చూసిన కళ్ళ ముందుండి. నేను ఎంతోమంది గొడవ పెట్టుకుంటా అంటే వాళ్ళ దగ్గర పోయి సంబరపడేదాన్ని. కానీ ఈరోజు నీ అన్న వదినే కళ్ళల్లో నీళ్ళు తీసుకొని నీ గురించి బాధపడతా అంటే నాకే బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకో చారి. ఎందుకంటే వాళ్ళు నిన్ను చిన్నప్పటి నుండి ఎట్లా చూసుకున్నారో నీకంటే ఎక్కువ నేనే నా కళ్ళ ముందుండి చూసిన. అనుష నీకేం తెలియదు, వాళ్ళు చాలా మంచోళ్ళు. అనుష, నువ్వు ఇవాళ వచ్చిన దానివి, నీకేం తెలుసు? మీ వదినే వాళ్ళ వదినే నిన్ను ఒక మాట అన్నదని నువ్వు బాధపడతాను, కానీ నా చెల్లె కదా అని నిన్ను అన్నట్టున్నది, సొంత చెల్లె లెక్క అనుకొని. మీ అక్క అయితే నువ్వు సర్దుకపోవా? అట్లనే అనుకొని ఉండు. ఈ రోజు నుంచి నిన్ను ఏమనుకుంటే నేను చూసుకుంటా. సర్దుకోపోయి అందరు కలిసి మెలిసి ఉండుల్లి. మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి. అమ్మో, నేను ఇసొంటి ఘోరాన్ని నేను ఎక్కడ చూడలే. ఇట్లాంటి అన్న వదినే మీకు ఎక్కడ దొరకరు. నేను ఎంతోమంది ఇళ్ళల్లో చుచ్చులు పెట్టినా, కానీ మీ ఇంట్లో చుచ్చు పెట్టాలని ఏనాడు అనుకోలే. ఎందుకంటే నీ అన్న వదినల ప్రేమ అసొంటిది, వాళ్ళ గుణం అంత మంచిది. వాళ్ళ ప్రేమ అర్థం చేసుకోకపోతే నీ అంత దరిద్రుడే లేడు. నా అసొంటిది మారింది, నువ్వు మారవా? నీ అన్నేసొంటోడో నీకు తెలియదా? ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళు ఇద్దరు. ఇక నేనైతే పోతాను, నేను చెప్పాల్సింది చెప్పిన. ఇక మీ ఇష్టం, వినకపోతే మీ కర్మ. ఇక చారి, మనం రేపటిదాకా వద్దు, మనం వీళ్ళే పోతుందా? ఉంటా అంటే వాళ్ళు నిన్ను కూడా మార్చేస్తారు. మనం ఇక్కడ ఉండవద్దు, మన సంసారం ఏదో మనం బతుకుతాం పదా. సారా ఆగానుష, ఉండి ఉండి మనం ఇప్పుడు ఎట్లా ఎడిపోతాం?
మనం మా ఇంటికి పోదాం, మా అన్నకు చెప్తా మనకు ఒక ఇల్లు చూడమని. మనం మాత్రం ఈ ఇంటి గడప తొక్కద్దు. వాళ్ళకు మనకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మనం ఇటు అసలు ఇటు రానే రాకూడదు. పోదాంపా. సరే ఏడికి పోతారయ్యా? ఎక్కడుంటారో, ఎట్లుంటారో, ఏం తింటారో? తమ్ముడు పోకురా, పోకురా, ఎటు పోకురా, ఇద్దరం ఇల్లే ఉందావురా. అయ్యా బాబాయ్ తమ్ముడు దేవుడా, బాబా ఏడవకే, ఏడవకే. ఏ రోజు కూడా మరది లెక్క చూసుకోకపోతే నా కొడుకు లెక్క చూసుకున్నా. మనల్ని అర్థం చేసుకుంటది గీదాయే. అయ్యా అన్న తమ్ముడు రాదు ఇంకా బిడ్డ అలా మనసు మారితే అత్తరు బిడ్డ.